రాష్ట్ర పాటలన్నీ ఏదన్నా ఆల్బమ్ చేసుకురా అన్న లేదంటే చాలా వచ్చినాయి, సీడీలు వచ్చినాయి, సీడీలు వచ్చినాయి? సీడీలు వచ్చినాయి, చాలా చాలా సీడీలు వచ్చినాయి. మీ దగ్గర అనేక మంది శిష్యులు బయటకు వెళ్ళారు, చాలా మంది. వాళ్ళు బయట మంచి పేరు తెచ్చుకుంటా మంచి పేరు ఏమనిపిస్తుండే అన్న మీకు? గురించి వాళ్ళు ఒక స్థాయికి వచ్చి నిలబడారంటే అది గర్వకారణమే, అది బికాస్ ఆఫ్ మీ. నా ద్వారా వాళ్ళు వచ్చిందంటే అది గర్వకారణమే. అది కష్టపడ్డారు చాలా మంది, కష్టానికి ఫలితం వచ్చింది, గురువుగా సంతోషపడతా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటారు భవిష్యత్తు? భవిష్యత్తు నడుస్తూనే ఉన్నది. విన్నారా, కొత్త పరిపాలన వచ్చింది. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు కళాకారులను గుర్తించాలి. ఇది ఒకటే నేను కోరుకునేది. ఎట్లా నడుస్తుందన్న ప్రస్తుతం కుటుంబ నేపథ్యం? చాలా మంది తెలంగాణ ఉద్యమాల్లో ఆస్తులు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, ఆ వయసును కోల్పోయారు, అనేకం కోల్పోయారు. ఇప్పుడు ఎట్లా నడుస్తూ ఉంది మీ, అంటే ఉదాహరణకు మీ జీవితం ఎట్లా నడుస్తూ ఉంది? ఎట్లాగంటే కొంత అన్బ్యాలెన్స్గానే ఉన్నది. అన్బ్యాలెన్స్గానే ఉన్నది. తెలంగాణ వచ్చినాక బతుకులు మారుతాయని చెప్పేసి అనుకుంటే, కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా మారుతాయని నేనైతే నమ్ముతున్నా. నమ్మకం ఉన్నది ఖచ్చితంగా. ఇంకా ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు, కొంతమందికి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు కదా, ఎమ్మెల్సీగా అద్దెంకి దయాకర్ అయితేనే, కోదండరామ్ అయితేనే, వాళ్ళు ఎప్పుడన్నా గుర్తిస్తారన్నా మిమ్మల్ని? కోదండరామ్ వెంబడి చాలా తిరిగింది నేను, కోదండరామ్ వెంబడి తిరిగింది నేను, అనేక ప్రోగ్రాంలో తిరిగిన ధూమ్ధాంలల్లా. ఎప్పుడన్నా కనబడి అప్పుడు మాట్లాడతారా? మాట్లాడతాడు సార్, మాట్లాడతాడు. అడిగిరు ఎప్పుడన్నా మాకు మా మనుషులందరికీ, మా కళాకారులకు గుర్తింపు ఇవ్వండి? చెప్పాం, విన్నవించినాం చాలా సార్లు. చేద్దాం చూద్దాం, చేద్దాం చూద్దాం. చేస్తారని అయితే ఆశిస్తారు. ఆశ అయితే ఉన్నది, ఒక ఆశ అయితే ఉన్నది, ఆశ అయితే ఉన్నది. ఎందుకంటే అర్హులమని, దానికి నేను అర్హుడిని అని భావిస్తున్నా. ఎందుకంటే నేను నా త్యాగం ఉన్నది ఇలా, చాలా ఫైట్ చేసినాం పాటలతోని, వాయిస్తోని. ఓకేనా, పాట మీకు అన్నం పెట్టకున్నా పాటనైతే నమ్ముకున్నాం. ఇంకా పాటలో అనేక తత్వాలను కూడా మీరు రచించారు. ఒకసారి మా కోసం మరో తత్వం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. మూన్నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకులమేనా, మూన్నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకులమేనా. కనుమూసి కాటికి వెళితే మురిగేది నీ కనుమేరా, కనుమూసి కాటికి వెళితే మురిగేది నీ కనుమేరా. మురిసేవు బతుకును చూసి మరిచేవు మరణము రీతి, మిడికేవు ఎందుకు నరుడా పైవాణ్ణి మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెలు గదరా, ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెలు గదరా. మోసేది నలుగురే గదరా కదిలేది గుండె గదరా, మోసేది నలుగురే గదరా కదిలేది గుండె. అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము, అదే చివరి ప్రయాణము కాటి కాడ సమానము. రగిలేను నీ చితిమంట మిగిలేది ఏముందంట. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో